నవంబర్ 27, 2018 కేబుల్ ఆపరేటర్ల అవగాహన సదస్సు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సదస్సులో ముందుగా ఏసీటీ ఈడీ సుబ్బారావు గారు మాట్లాడుతూ ట్రాయ్ రూల్ ప్రకారం డిసెంబర్ 29 నుండి ప్యాకేజీల పద్ధతిలో అమలవుతుందని, బేసిక్ ప్యాకేజీ కింద 100 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్, 4 తెలుగు ఛానల్స్ కలిపి మొత్తం ₹287 వసూలు చేయిస్తే అందులో ఆపరేటర్ కమిషను ₹69 వస్తుందని అన్నారు. సురేంద్ర మాట్లాడుతూ ఆపరేటర్కు ₹69 వస్తే ఆపరేటర్ మనుగడ లేకుండా పోతుందని అన్నారు. కుకులగుంటలోనే మాట్లాడుతూ ఎక్కడ లేని విధానాన్ని ముందుగా ఇక్కడే అమలుపరిచి ఆపరేటర్ల కడుపు కొట్టడం సరికాదని అన్నారు. ఇప్పుడు ఏ కస్టమర్ బాధపడిపోతున్నారని ఒకే పెట్టారు అర్థం కావట్లేదు. రెండేది ఏంటంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ ట్రాయ్ రూల్ అనేది అందరూ పాటించాలి, అది కంపల్సరీ. ట్రాయ్ని అడ్డు చెప్పడానికి వీల్లేదు. అలాగే ట్రాయ్ అనేది ఒక్క మన నెల్లూరుకే కాదు, టోటల్ భారతదేశంలో ఉంది. కాబట్టి దీనికంటే పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్కడ చూసుకొని ఇక్కడ చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మొదటి నుంచి యాక్ట్లో ఉన్నటువంటి మన ఆపరేటర్లు ప్రతి దాంట్లో ముందున్నాం. ఇందాక సార్ కూడా చెప్పారు ఆ మాట. కానీ ఈ ఒక్క విషయంలో దయచేసి నేను చెప్పేది సుబ్బారావు గారికి ఏంటంటే, ఈ ఒక్క విషయంలో మమ్మల్ని ఈసారి వెనకాల పెట్టండి. మిగతా జిల్లాలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత అక్కడ ఎంతమందికి ఆపరేటర్ పళ్ళుడిపోతాయో చూసుకొని, అన్ని డీటెయిల్కి వెళ్తాయో వాళ్ళ బుకేజ్ ఎలా ఉంటాయో చూసుకొని తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక్కసారిగా ఇంప్లిమెంట్ అవ్వదు. ట్రైన్ కూడా ఎందుకంటే బాక్సులు కూడా అంచెలంచెలుగానే పెట్టుకుంటూ ఆ విషయం సారే చెప్పారు. కాబట్టి ఇదేంటంటే మెట్రోపాలిటన్ సిటీస్, తర్వాత నగరాలు, తర్వాత పట్టణాలు, తర్వాత ఉన్నాయి. కాబట్టి ముందు ఈ సిటీస్లో వెళ్దాం. పెద్ద హైవే సిటీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో పెట్టి అవి చూసుకొని, మన యాక్ట్ కూడా వైజాగ్లో ఉంది కాబట్టి దీనికంటే దీనికి నెల్లూరుతో 10 కలిపితే ఒక వైజాగ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ చేస్తే తప్పదు. అంటే అందరం మనం ట్రాయ్ రూల్ ప్రకారం వెళ్దాం. దీన్ని సుబ్బారావు గారు సర్వోదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను మనం చేసుకుంటాను. అందుకు స్పందించిన సుబ్బారావు అలాగే మిగతా జిల్లాల్లో ప్రవేశపెట్టాకే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ పద్ధతి ప్రవేశపెడతాం, ముందుగా మిమ్మల్ని పిలిపించి మీటింగ్లో పెట్టి మాట్లాడిన తర్వాతే ఏ విషయానికి వస్తానని హామీ ఇచ్చారు.